ఈ కథ స్టార్ట్ అయ్యేది ఇంగ్లాండ్. కన్న వాళ్ళు ఎవరో కూడా తెలియదు. పుట్టిన 3 నెలలకి ఒక అనాథ శరణాలయంలో ఉండిపోయాడు. కానీ అక్కడే ఈయన కథ ఒక బ్యూటిఫుల్ మలుపు తీసుకు కేన్ సైమండ్స్ అనే ఒక ఆస్ట్రేలియన్ కపుల్ అతన్ని అడాప్ట్ చేసుకొని ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళారు. ఆ పెంపుడు తండ్రికి క్రికెట్ అంటే పిచ్చి. ఆయన సపోర్ట్ తోనే చిన్నప్పటి నుంచి రగ్బీ, క్రికెట్ ఆడుతూ ఒక భయంకరమైన బాడీ బిల్డప్ చేసుకొని ఒక కొండలా తయారయ్యాడు. కట్ చేస్తే 1995లో ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో కేవలం ఒక్క మ్యాచ్లోనే 16 సిక్సర్స్ బాది వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. అది చూసి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నేరుగా వచ్చి నువ్వు మా దేశం తరపున ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడు అని ఒక గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆ కుర్రాడు ఏం చేశాడు తెలుసా? నన్ను పెంచిన నా ఆస్ట్రేలియా దేశం కోసమే నేను ఆడతా అంటూ ఇంగ్లాండ్ ఆఫర్ని మొహం మీదే రిజెక్ట్ చేశాడు. ఆ పట్టుదలే 1998లో అతన్ని ఆస్ట్రేలియన్ నేషనల్ టీంలోకి ఎంట్రీ ఇచ్చేలా చేసింది. కానీ 2003 వరల్డ్ కప్లో కెప్టెన్ రికీ పాంటింగ్ నమ్మకంతో అతనికి ఛాన్స్ వచ్చింది. ఇక అక్కడి నుంచి సైమండ్స్ కెరీర్లోనే బెస్ట్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ స్టార్ట్ అయ్యి మొదటిది అదే 2003 వరల్డ్ కప్లో పాకిస్తాన్తో మ్యాచ్. ఆస్ట్రేలియా కేవలం 86 రన్స్కి 4 వికెట్లు కోల్పోయి ఘోరమైన కష్టాల్లో ఉంది. క్రీజ్లోకి దిగాడు సైమండ్స్. బౌలింగ్ చేసేది ఎవరో తెలుసా? వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అఖ్తర్. ఆ వరల్డ్ క్లాస్ బౌలింగ్ ని ముక్కలు చేస్తూ కేవలం 125 బాల్స్ లో 143 రన్స్ కొట్టి ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. ఇక రెండో వండర్ 2005లో బంగ్లాదేశ్ పై కేవలం 102 బాల్స్ లో 143 రన్స్. అప్పుడు కూడా టీం కష్టాల్లో ఉన్నప్పుడే వచ్చి సెంచరీతో లేపాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో తన బెస్ట్ ఇన్నింగ్స్ 2006 యాషెస్ సిరీస్ లో వచ్చింది. ఇంగ్లాండ్ పై మెల్బోర్న్ గ్రౌండ్ లో ఎవరు ఊహించిన విధంగా 162 రన్స్ కొట్టి ఆస్ట్రేలియాని గెలిపించాడు. సైమండ్స్ క్రీజ్ లో ఉన్నాడంటే ఆస్ట్రేలియా గెలిచినట్టే అనే రేంజ్ వెళ్ళిపోయింది అతని కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే క్రికెట్ హిస్టరీలో ఒక పెద్ద గొడవ జరిగింది. 2008 సిడ్నీ టెస్ట్ లో హర్భజన్ సింగ్ అండ్ సైమండ్స్ మధ్య జరిగిన గొడవ మంకీ గేట్ వివాదంగా మారింది. భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య రిలేషన్స్ దెబ్బతినేంత దూరం వెళ్ళింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తనకి సరిగ్గా సపోర్ట్ చేయలేదనే బాధతో సైమండ్స్ మెల్లగా డిప్రెషన్ లో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత క్రమశిక్షణ లేదంటూ టీం నుంచి కూడా డ్రాప్ చేశారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. ఇంటర్నేషనల్ గా ఎంత బ్యాడ్ నేమ్ వచ్చినా 2008 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో మన హైదరాబాద్ టీం డెక్కన్ చార్జర్ దాదాపు $1.35 మిలియన్ కొనుగోలు చేసింది. అప్పట్లో ఇది ఒక పెద్ద సెన్సేషన్. ఆ తర్వాత సైమండ్స్ డెక్కన్ చార్జర్స్ టీమ్ ని 2009లో ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు. రాజస్థాన్ పై కేవలం 53 బాల్స్ లోనే 117 రన్స్ కొట్టి ఐపీఎల్ ఊపేశాడు. హైదరాబాద్ ఫ్యాన్స్ చూపించిన ప్రేమకు సైమండ్స్ ఫిదా అయిపోయాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తరపున కూడా ఆడుతూ అదే హర్భజన్ సింగ్ కల్లా పట్టుకున్న చేతులతో కౌగిలించుకొని బెస్ట్ ఫ్రెండ్స్ అవడం క్రికెట్ హిస్టరీలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్. కానీ ఇది చాలా విచిత్రమైనది. శత్రువులైనా సరే గ్రౌండ్ లో అతని యాటిట్యూడ్ చూసి సెల్యూట్ కొట్టేలా బతికిన ఆ లెజెండ్ 2022 మే 14 రాత్రి జరిగిన ఒక ఘోరమైన కార్ యాక్సిడెంట్ లో కేవలం 46 ఇయర్స్ ఏజ్ లోనే ఈ క్రికెట్ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అతను ఫిజికల్ గా మన మధ్య లేకపోయినా క్రీజ్ లోకి వస్తే ఆ వైట్ లిప్స్ లుక్, ఆస్ట్రేలియా టీం కి అతను ఒక ఓరం మాస్ బ్యాకప్ అనే ధీమా క్రికెట్ లవర్స్ గుండెల్లో ఎప్పటికి ఉండిపోతుంది. వి మిస్ యూ ఆండ్రూ సైమండ్స్. మరి ఆండ్రూ సైమండ్స్ ఆడిన ఇన్నింగ్స్లలో మీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ మూమెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ సినిమాటిక్ బయోగ్రఫీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మన బిజీ బస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.